ఏం కలపలేదు. అయినా మీరేంటి అత్తయ్య గారు చివాట్లు పెడతారనుకుంటే చిట్కాలు ఇస్తున్నారు? ఇది చిన్నప్పటి నుంచి ఏ పని సరిగ్గా చేయదలుడు గారు. అందుకే ఇలాంటి బిగినర్స్ కి నాలాంటి ఎక్స్పర్ట్స్ హెల్ప్ కావాలని వచ్చాను. అంటే ఈ బిగ్ బాస్ ఐడియా దీంది కాదా మీదా? ఏదో చిన్నపిల్ల అల్లుడు గారు బిగ్ బాస్ కి వెళ్దామని ముచ్చట పడుతుంది, సపోర్ట్ చేద్దామని. చూసారా మా అమ్మ ఐడియా ఎలా ఉందో? అది ప్రేమ అంటే, అది ఆప్యాయత అంటే, అది అభిమానం అంటే. అయితే బ్యాగ్ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళు. వద్దులేండి, నాకు ఇక్కడే కంఫర్ట్ గా ఉంది. మా అమ్మ వచ్చేసింది కదా, ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. రా అమ్మ, మనం బిగ్ బాస్ చూసుకుందాం. పదవే, మన సీజన్ ఎవరైనా స్టార్ట్ అయ్యేలోపు సావనిద్దరు. హౌస్ లోకి వెళ్ళిపోవాలి. ఏంటే దిష్టి బొమ్మలా గాల్లో చూసి ఏదో ఆలోచిస్తున్నావు? అది కాదండి, బిగ్ బాస్ కి వెళ్ళాలంటే పెద్ద సెలబ్రిటీ అయి ఉండాలి కదా, దానికోసం ఏం చేద్దామా అని. అదేంటి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కదా సెలబ్రిటీలు అయ్యేది? అది కాదండి, నేను కొన్ని అనుకున్నాను, అవి చెప్తా వినండి. నాకు ఈ ఆఫర్ కూడానా? సరే తగలెట్టు. ఇప్పుడు యూట్యూబ్ లో వెరైటీ వంటలు చేసి ఫేమస్ అయిపోతే. నువ్వు చేసేదే వెరైటీ వంటలు, మళ్ళా వెరైటీ వంటలు చేయడం ఎందుకు? అబ్బా, అది కాదండి, వెరైటీ వంటలు చేశారనుకో వంటలక్కలాగా పేరు వస్తుంది, ఫేమస్ వస్తుంది. నువ్వు వంట చేస్తే పేరు రాదు, వంటగదిలో నుంచి పొగొస్తుంది. పోనీ తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ లాగా కారు కింద చేతులు పెడితే? నీకు సరిగ్గా నూనెలో పూరీలు ఎంచడమే రాదు, ఇంకా కారు కింద చేతులేం పెడతావు? పోనీ థమ్సప్ యాడ్ లో మహేష్ బాబు లాగా నేను స్టంటులు చేస్తే? నడ్డేరిగి హాస్పిటల్లో పడతావు, అప్పుడు బిల్లు నాకు బొక్క. జెర్సీ మూవీలో నానిలాగా. ఏంటల్లుడు అరుస్తున్నావు? మా ఆడజాతిని ఎదగనివ్వరా? తొక్కేస్తారా? అంటే అది కాదత్తయ్యా. అది కాదు ఇది కాదు అని ఏది కానివ్వరా మీ మగాళ్ళు మాడాలని? మా అమ్మాయి కనక ఒక కలగనింది బిగ్ బాస్ కి వెళ్దామని. పొద్దున్న 10 దాకా పడుకుంటే కలలు కాకపోతే ఇంకేమొస్తాయి? అమ్మ చూసావా, తిట్టుకుంటున్నాడు మన ఇద్దరిని. పిరికోళ్ళు అంతేనే, లోపల తిట్టుకుంటారు, మళ్ళాంటి ధైర్యవంతులు బయటకు చెప్తారు. అయినా నా కూతుర్ని బిగ్ బాస్ కి వెళ్లకుండా ఏ దుష్టశక్తి ఆపలేదు. బృందా, నీకేది కావలిస్తే అది చెయ్యి, ఏది నచ్చితే అది చెయ్యి. నీ వెనక నేనున్నా, ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సూపర్ అమ్మా. ఏంటి మీ అమ్ముందని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? ఆవిడ హాట్స్పాట్ లాంటిది, కాసేపే ఉంటది. నేను వైఫై లాంటి కనెక్ట్ అయ్యావు కాబట్టి ఎప్పుడు ఉంటాను. కాసేపు నీ సంగతి చెప్తాను. అయ్యో అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు, బిగ్ బాస్ వెళ్ళడం అంత ఈజీ కాదని చెప్తున్నాను. కుర్చీని మడత పెట్టే తాత ఎలా ఫేమస్ అయ్యాడు? ఒక్క డైలాగ్ తో అమ్మా. తగలట్టండి నిరంజన్ గారు ఎలా ఫేమస్ అయ్యారు? ఒక్క వీడియోతో అమ్మా. పర్పుల్ కలర్ వావ్ ఎలా ఫేమస్ అయింది? ఒక్క రీల్ తో అమ్మా. అంతెందుకు, మనకి భోజనం పెట్టే కుమారి ఆంటీ ఎలా ఫేమస్ అయింది? ఒక్క వీడియోతో అమ్మా. చూసారా అల్లుడు గారు, ఫేమస్ అవడానికి ఒక్క వీడియో చాలు తెలుసా? అమ్మా సూపర్ అమ్మా, పద మనం రీల్స్ చేసి ఫేమస్ అయిపోదాం. మన ఎన్టీఆర్ రీసెంట్ ట్రెండింగ్ సాంగ్ ఏంటి? చుట్టమల్లే. పద చేసుకుంటూ వెళ్దాం. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా మీ ఆడాలు మాత్రం మారరు. మీ సావ మీరు సావండి. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.